ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ అయిపోయే మెయిన్స్ ఈ మంత్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మెయిన్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మెంటర్ శివన్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. సార్, గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సో గ్రూప్ 1 అనేది అంటే రాష్ట్రంలో ఐస్ట్ సర్వీసెస్ ఉంటాయండి. సో మామూలుగా దీనికి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడంటే మనకి మెయిన్స్ దగ్గరకు వచ్చేసాయి. మామూలుగా ఇక్కడ నెక్స్ట్ 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోవాలి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాథమిక పరీక్షని. ఎంత ఆబ్జెక్టివ్ ఉంటుంది, అందులో నుంచి క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ కండక్ట్ చేస్తారు. సో మెయిన్స్లో వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ ఉంటుంది మొత్తం. అంటే మనకు పారాగ్రాఫ్స్ లాగా రాయడము, ఆన్సర్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, ఎస్ఏ రైటింగ్ ఉంటాయి, కొన్ని క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. అయితే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి ఎగ్జామ్స్. అంటే ఇప్పుడు తెలంగాణలో అయితే డైరెక్ట్గా ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇచ్చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు, ఎక్స్ట్రా ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంకొక చేంజెస్ చూసుకుంటే మనము ఆ ప్రిలిమ్స్లో వచ్చేసి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అయితే, తెలంగాణ అయితే నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్స్ అయితే October 21 నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక 20 డేసే ఉంది. సో దానికి వీళ్ళు ఏం చేయాలంటే ప్రిపరేషన్లో కొన్ని రివిజన్స్ చేయాలి ఈ టైంలో ఎక్కువగా. సో ఆల్రెడీ టెస్ట్లో రాస్తూ ఉంటారు. లాస్ట్ 10 to 12 డేస్ కంప్లీట్గా వచ్చేసి రివిజనే చేయాలి. రివిజన్ చేయడం వల్ల బాగా సబ్జెక్ట్స్ అనేవి గ్రిప్ వస్తుంది. సో ఎగ్జామ్లో రాయడానికి కూడా ఎక్కువగా మీకు క్లారిటీ వస్తుంది బాగా మెయిన్స్ మీద. అయితే ఈ మెయిన్స్కి సంబంధించి సిలబస్ ఎలా ఉండబోతుంది సార్? సిలబస్ వచ్చేసి మామూలుగా ఈ మెయిన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే సేమ్ సిలబస్ ఉంటుందండి. సిలబస్ చేంజ్ ఎలా చేస్తారంటే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కోర్ సబ్జెక్ట్లో కొన్ని పార్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకున్నప్పుడు సో ఏపీలో ఎక్కువగా ఉంటుంది, తెలంగాణలో కొన్ని పార్ట్స్ ఉండవు. సో తెలంగాణలో ఇచ్చినటువంటి కొన్ని టాపిక్స్ అనేవి ఏపీలో ఉండవు. సో అలా ఉంటాయన్నమాట. సో సిలబస్ అనేది ఏంటంటే కోర్ సబ్జెక్ట్లో మెయిన్గా తీసుకుంటారు. జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, సో ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని మెయిన్స్ కండక్ట్ చేస్తారు. సో మెయిన్స్ మాత్రం డిస్క్రిప్టివ్లోనే ఇస్తారు, క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మేట్లో ఉంటాయి. సో 10 మార్కర్ క్వశ్చన్సే ఉంటాయి ఎక్కువగా. సో ఈ విధంగా అయితే సిలబస్ అనేది తయారు చేస్తారు వాళ్ళు. సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది కోర్ సబ్జెక్ట్ని. అయితే మన గ్రూప్స్ అనగానే ప్రిలిమినరీ అలాగే మెయిన్స్ ఈ రెండు ఎక్కువగా మనం చూస్తుంటాం. మరి ఈ దీంట్లోని మనకి ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్లో కానీ సిలబస్ తీసుకోవడంలో కానీ ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తూ ఉంటారు? స్ట్రాటజీస్ అంటే మన గ్రూప్ 1లో 2 స్టేట్స్ కంపేర్ చేసుకోవాలండి. సో ఫస్ట్ మనము ఏబిపిఎస్సి గురించి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో ఫస్ట్ ప్రిలిమినరీ అనేది 2 పేపర్లు ఉంటుంది. సో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1లో వచ్చేసి 120 మార్క్స్, పేపర్ 2 120 మార్క్స్ ఉంటాయి. 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి పేపర్ 1లో. సో నెక్స్ట్ దాంట్లో వచ్చేసి రీజనింగ్, అర్థమెటిక్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్, కరెంట్ అఫైర్స్ 60 మార్క్స్ ఉంటాయి. ఇలా కండక్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, ఒకే పేపర్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటాయి ప్రిలిమ్స్. ఇలా ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 2 స్టేట్స్లో కంపేర్ చేస్తే. సో మెయిన్స్ పరంగా మనం చూసుకుంటే మెయిన్స్ పేపర్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి. సో ఇందులో తెలంగాణలో వచ్చేసి మొత్తం 6 పేపర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ జనరల్ ఎస్సే. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి 5 పేపర్సే ఉంటాయి. సో 5 పేపర్స్ అంటే మనకి ఒక్కో సబ్జెక్ట్ అనేది కంప్లీట్ పేపరే ఉంటుంది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్ అనే సబ్జెక్ట్ అనేది కంప్లీట్ ఒకే పేపర్ ఉంటుంది. సో తెలంగాణలో వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్, ఇదంతా ఒకే పేపర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్గా సిలబస్ అనేది ఇవ్వడం వల్ల ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఓవరాల్గా స్ట్రాటజీ మాత్రం ఇక్కడ ఒకటే ఉంటుంది, ఆన్సర్ రైటింగ్. సో మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం కూడా గేమ్ చేంజర్ మొత్తం కూడా 70% ఆన్సర్ రైటింగ్ మీద బేస్ చేసుకుని ఉంటుందండి. 70%. మిగిలిన 30% మనకి ప్రిలిమినరీలోని ఉండే కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అండి. అవి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే పాత రోజులతో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్స్ 20 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, వీటి వల్ల అవేర్నెస్ వల్ల ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్ అవి వస్తున్నారు. సో గ్రూప్ 1కి ఆడంటే హోదాపరం కావచ్చు, గవర్నమెంట్ పార్ట్గా ఉండి వర్క్ చేయడం కావచ్చు, చాలా మంచి సోషల్ హోదా ఉంటుంది. సో అందువల్ల ఎక్కువ గవర్నమెంట్ జాబ్కి వస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పేపర్స్ డిఫికల్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇంతకుముందు మనకి 50,000 to 60,000 రాసే ఆస్పిరెంట్స్, అవునండి 50,000 రాసే ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు 1 lakh 2 lakhs వరకు రాస్తున్నారు. సో వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఒక డిఫికల్టీ లెవెల్కి తీసుకురావాలి. సో అందుకోసం ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఇంతకుముందు ఏబిసిడి క్వశ్చన్సే ఉండేది, ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండేది. సో ఎత్తైన జలపాతాలు, లాంగెస్ట్ రివర్స్ ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది బాగా డెప్త్గా అడుగుతున్నారు. స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, రీజన్, అసెషన్ కావచ్చు, క్రొనాలజికల్ ఆర్డర్ అంటారు. అంటే కింగ్ గురించి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు, అవన్నీ ఆర్డర్లో పెట్టమంటారు. సో లేదా టైం పీరియడ్, ఇట్లాంటి టైం పీరియడ్ ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల ఆస్పిరెంట్స్ కొంచెం తికమక అయిపోతుందండి ఎగ్జామ్లో. సో దానివల్ల చాలామంది ఫిల్టర్ అయిపోతారు. ఈవెన్ చదువుకున్నా కూడా క్లారిటీ లేనప్పుడు ఖచ్చితంగా ప్రిలిమినరీలో ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో ఇలా ఫిల్టర్ చేస్తారు ప్రిలిమ్స్లో. ఓకే, ఇప్పుడు గ్రూప్స్లో మనం తీసుకున్నట్లయితే ఈ మిస్టేక్స్ ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి అంటారు? మిస్టేక్స్ అనేవి ఇనిషియల్ స్టేజ్ అనండి. సో మామూలుగా ఒక ఆస్పిరెంట్ ఫస్ట్ ఎలా చూజ్ చేసుకోవాలి, తన కోచింగ్ తీసుకోవాలా లేదని చెప్పేసి ఆలోచించుకోవాలి.
ఫస్ట్ వాళ్ళు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్లోకి వెళ్ళి. సో టీజీపీఎస్సీ కానీ ఏబీపీఎస్సీలో వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడాలి మొత్తం ప్యాటర్న్ అంతా. ప్రిలిమినరీ సిలబస్ ఏముంది, మెయిన్స్ ఏముంది అన్నీ చూసి ఇవి మనం చదవగలమా లేదా అని చెప్పేసి ఆలోచించుకోవాలి ఒకసారి. సో ఆలోచించుకొని సో ఇది మన వల్ల కాదనుకున్నప్పుడు బెటర్ టు టేక్ కోచింగ్ అనమాట. సో కోచింగ్ తీసుకొని మెంటర్షిప్ తీసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో దీని తర్వాత డైరెక్ట్గా రెఫరెన్స్ బుక్స్ తీసుకొని చదవడం వల్ల చాలా బాగా వెళ్తుంది, క్లారిటీగా వెళ్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే కోచింగ్లో ఫస్ట్ 2 months బాగా అవుతున్నారు. సో వాళ్ళు ఇచ్చిన నోట్స్ అవన్నీ బాగా అవుతున్నారు, తర్వాత కన్సిస్టెన్సీగా వెళ్ళటం లేదు ఎవరు. సో కోచింగ్ అనేది ఒకసారి మొదలైందంటే చివరి డే వరకు కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు చెప్పే ప్రతి నోట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు రివిజన్ చేయాలి. ప్రతిరోజు ఏం చెప్పారు రివిజన్ చేసి ఆ టాపిక్స్ని రెఫరెన్స్ బుక్స్లో చదవాలి. సో ఇలా ప్యాటర్న్కి వెళ్ళాలి. మీరు కోచింగ్ అన్నారు కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ మనకి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అవునండి. లాస్ట్ 2 years నుంచి మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది అవ్వలేదు. ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ కి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్. తెలంగాణ అండి. సో ఈ 2 years వాళ్ళు కోచింగ్ తీసుకోవాలంటే కుదరదు కదండి. కోచింగ్ అనేది వాళ్ళు ఎప్పుడు ఎలా వాళ్ళు స్టార్ట్ చేయాలి అంటారు? కోచింగ్ అనేది ఇనిషియల్ అండి. నోటిఫికేషన్ ఇంకొక 6 months 1 yearలో వస్తానుక స్టార్ట్ చేయాలి. కానీ గ్రూప్ 1 యొక్క స్ట్రాటజీ అనేది 1 year స్టార్ట్ చేయాలండి ముందు. సో మనం గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోతానే డిసైడ్ అవ్వాలి. నేను గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా గ్రూప్ 1 వైపు వెళ్ళాలనుకుంటే కోచింగ్ తీసుకోవాలండి. తీసుకొని స్టార్ట్ చేస్తారు. సో ఈ 1 yearలో నోటిఫికేషన్ ఏమన్నా వస్తే రాయడానికి చాలా పాసిబుల్ ఉంటుంది. సో 1 year 1.5 year. అయితే కోచింగ్ అనేది ఒకేసారి తీసుకోవాలండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలా తీసుకోవాలంటే మాడ్యూల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కోచింగ్ తీసుకుంటారు, ప్రిలిమినరీ రాస్తారు ఎగ్జాము, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. సో కొన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళు వీక్గా ఉంటారు. సో ఎకానమీ కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వీక్గా ఉంటారు. సో మెయిన్స్ ప్రిపరేషన్లో వాళ్ళు ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి మాడ్యూల్. సో ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నారో, సో ఇప్పుడు మనకి మాడ్యూల్స్లో చాలా ఫేమస్ వచ్చేసి జనరల్ ఎస్ఏ అండి. జనరల్ ఎస్ఏ పేపర్ బాగా తీసుకుంటారు. సో తెలంగాణ మూవ్మెంట్ తీసుకుంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తీసుకుంటారు. ఇవి గ్రూప్ 1కు ఉంటాయి. అదే మనం కంపేర్ టు గ్రూప్ 2 చేసుకుంటే వేరుంటాయండి. ఇప్పుడు ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ఉంది, దానికి సంబంధించి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, 2 కలిపి ఉంటుంది. సో అవి చాలా డిఫికల్టీ ఉంటాయి. అవి మేము మాడ్యూల్స్ రిలీజ్ చేస్తాం మా స్టూడెంట్స్ కోసం. అంటే చాలా సులభతరంగా తీసుకొస్తాం, కొంచెం డిఫికల్టీ సబ్జెక్ట్ అది. నెక్స్ట్ ఏపీ హిస్టరీ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన హిస్టరీ, ఇట్లాంటి మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్స్లో ఎప్పుడు కోచింగ్ తీసుకోకూడదండి. మెయిన్స్కి మళ్ళీ సపరేట్గా మెయిన్స్ ఎగ్జామ్లో కోచింగ్ తీసుకున్నారంటే చాలా మిస్టేక్ అయిపోతుంది. దానివల్ల టైం కూడా మొత్తం తినేస్తుంది మెయిన్స్ ప్రిపరేషన్ మొత్తం కూడా. సో బెటర్ టు టేక్ మాడ్యూల్స్ తీసుకోవాలి. అసలు మెయిన్స్ ఎగ్జామ్ టైం అంటేనే టెస్టులు రాయడం అండి. ఎక్కువ చదువుకోవాలి, టెస్టులు రాయాలి, అదే టైం అనమాట. దాన్ని మళ్ళీ కోచింగ్ కోసం పెట్టామంటే ఎక్కువ సఫర్ అయిపోతారు. సో బెటర్ టు టేక్ మాడ్యూల్స్ అనేది బెస్ట్ థింగ్. అంటే ఒక్కసారి ప్రిపరేషన్కి కోచింగ్ తీసుకున్న తర్వాత ఆ కోచింగ్ అంతా మనం ఎంతవరకు కోచింగ్ అనేది టెస్ట్ మోడల్స్ ద్వారా మనం చూసుకోవచ్చు. అంటే మనం జాబ్ కొట్టగలమా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటి కోచింగ్ ఆ తర్వాత మనకి టెస్ట్ మోడల్స్ కన్నా ముందు మనం పిక్ చేసుకునే బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ బుక్స్ పిక్ చేసుకోవటంలో ఎలా గ్రూప్ 1కి సంబంధించి మనం ఎలాంటి బుక్స్ పిక్ చేసుకోవాలి అంటారు? సో కొన్ని క్రైటీరియా తీసుకోవాలండి. ఇక్కడ క్రైటీరియా మేము ఓన్గా ఇస్తాం. క్రైటీరియా ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి స్టూడెంట్స్కి. సో ఈ క్రైటీరియాలో మేము ఇచ్చే ఫస్ట్ థింగ్ వచ్చేసి సిలబస్ మొత్తం కవర్ అయిందా లేదా. ఫస్ట్ క్రైటీరియా వచ్చి థింగ్ వచ్చేసి ఫ్యాక్టర్ సిలబస్ కవర్ అయిందా లేదా ఇస్తాము. తర్వాత అప్డేట్ అవుతుందా లేదా బుక్. సో కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి అప్డేట్ అవుతుందా లేదా. ఇప్పుడు హిస్టరీ అనుకోండి అప్డేట్ అవ్వదు. సో ఓన్లీ కవర్ బేసే మారుస్తూ ఉంటారు, అవి ప్రాబ్లం ఉండదండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పాలిటీ, ఎకానమీ, కొన్ని సబ్జెక్ట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సెకండ్ థింగ్ అప్డేషన్ చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువ మంది చదువుతున్నారా లేదా, అంటే టాపర్స్ ఇంతకుముందు క్లియర్ చేసిన వాళ్ళందరూ ఈ బుక్స్ చదువున్నారా లేదా. సో హిస్టరీ కూడా ఒకసారి చూసుకోవాలండి. సో దాంతోపాటు మనకి ఓవరాల్ బ్రాడ్గా కవర్ చేయాలండి. అంటే ఈజీగా ఉండాలి, సులభతరంగా ఉండాలి. సో టాపర్ చదివినంత మాత్రాన బుక్ అనేది ఈజీగా ఉండదండి. ఇప్పుడు మనకి పాలిటీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. సో పాలిటీ బుక్ అనేది ఎం లక్ష్మీకాంత్ గారి బుక్ ఉంటుంది, చాలా సక్సెస్ఫుల్ బుక్, మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్, మన ఇండియాలో ఎక్కువ సేల్ అవుతుంటుంది ఆ బుక్. సో అది ఈజీగా ఉంటుంది, అప్డేషన్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అన్నీ కవర్ చేస్తారు. సో కానీ ఇంకో బుక్ ఉంటుందండి, ఆ బుక్ అనేది చాలా డిఫికల్టీగా ఉంటుంది. సో అన్ని కవర్ చేస్తుంది, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా, అయినప్పటికీ కూడా బుక్ డిఫికల్టీగా ఉంటుంది. సో అందువల్ల ఈ బుక్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఈజీగా ఉండాలి, మనకి సిలబస్ కవర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ మొత్తం బ్రాడ్ వ్యూలో ఇవ్వగలగాలి, అటువంటి బుక్స్ చూస్ చేసుకోవాలి. ఇంకొకటి స్టూడెంట్స్ ఎక్కువగా మిస్టేక్ చేసే ఎక్కడంటే బుక్స్ విషయంలో. సో ఒక బుక్ చదివిన తర్వాత ఫ్రెండ్స్ డిస్కషన్ చేస్తారండి మామూలుగా అందరూ కామన్గా. కొన్ని క్వశ్చన్స్ కొందరు ఆన్సర్ చేయలేకపోతారు. సో చేయలేకపోయినప్పుడు తన ఏం బుక్ చదవాలని చెప్పేసి అడుగుతారు, తను వేరే బుక్ చెప్పినప్పుడు అది బై చేసుకుంటూ ఉంటారు. ఇలా నెంబర్ ఆఫ్ బుక్స్ అని చదువుతూ ఉంటారు. ఒక సబ్జెక్ట్కి 1 or 2 బుక్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తారంటే సబ్జెక్ట్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు 100% సిలబస్లో స్ట్రాంగ్గా ఉంటారండి. సో ఎవరైనా సరే మ్యాక్సిమం 65% సిలబస్లో స్ట్రాంగ్గా ఉంటారు. సో ఉన్నంత సిలబస్లో చాలా క్లారిటీగా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. సో అలా ఉంటే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. సో ఇలా ప్రిపరేషన్ ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఎలా ఉండాలంటారు? సో ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది మామూలుగా అందరూ ప్రిపరేషన్ 2 partsగా డివైడ్ చేస్తారండి. సో ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్. సో ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఇంటిగ్రేట్ అప్రోచ్గా ఉండాలి.
సో మనం ప్రిలిమ్స్ చదువుతున్నామా మెయిన్స్ చదువుతున్నాం అని చెప్పేసి పక్కన పెట్టేసేయాలి. ఇంటిగ్రేట్గా చదవాలి. నేను గ్రూప్ 1 చదువుతున్నా అని చెప్పేసి గ్రూప్ 1 కోసమే చదవాలి. అయితే ఇక్కడ ఎలా డివైడ్ చేసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఉందనుకోండి, నెక్స్ట్ డిసెంబర్లో గ్రూప్ 1 ఉంది. సో ఎలా డివైడ్ చేసుకోవాలంటే గ్రూప్ 1 ఎగ్జామ్ డిసెంబర్లో ఉందంటే టూ మంత్స్ ముందు ప్రిలిమ్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ కోసం చదవాలి. సో ఆ ముందంతా కూడా కంబైన్డ్గా చదవాలి, మొత్తం మెయిన్స్ ప్రిలిమ్స్ చదవాలి. సో మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మామూలుగా అయితే. ఈ మొత్తం చదివినటువంటి డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్స్ కావచ్చు, టాపిక్స్ అంటిల్లో కూడా కొన్ని ఫండమెంటల్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫండమెంటల్ థింగ్స్ మాత్రమే ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 2 monthsలోనే ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. ఆ 2 months కంప్లీట్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసమే పెట్టాలి. సో ఇక్కడ ఆస్పిరెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మెయిన్స్ బుక్స్ మాత్రం, మెయిన్స్ టాపిక్స్ మాత్రం చదువుతున్నారు, మెయిన్స్ సిలబస్ మాత్రం చదివేస్తున్నారు, ప్రిలిమ్స్ ఎవరు ఫోకస్ చేయట్లేదు. నాకు ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ చెప్పండి. అండి. ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ సబ్జెక్ట్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే అండి. చదివి తీరు కూడా మారాలి అంటున్నారు. ఇంతకు ముందు ఫ్యాక్ట్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కంప్లీట్ గా కాంపన్సేషన్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకే దాంట్లో 2-3 ఫ్యాక్ట్స్ యాడ్ చేయడము, లేదు అంటే ఒకే దానికి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడము. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు మెయిన్స్ కన్నా కష్టంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఈ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మీరు ఒకేలా ప్రిపేర్ అవ్వాలి అంటున్నారు. ఈ టైంలో వాళ్ళు ఎట్లా అంటే ప్రిలిమ్స్ కి ఫస్ట్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఆటోమేటిక్ గా రాస్తారు. ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు అంత ఈజీ కాదని మీరే అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ప్యాటర్న్ని వాళ్ళు అవగాహన చేసుకోవటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా ప్రిపరేషన్ స్టార్టింగ్లో ప్రిలిమ్స్ చదవకూడదండి. ప్రిలిమ్స్ ఓన్లీ లాస్ట్ 2-3 months మాత్రం చదవాలి. ఈ ప్రిలిమినరీ టాపిక్స్, కాన్సెప్ట్ థింగ్స్, స్టేట్మెంట్స్ అడిగారన్నారు మీరు, 4-3 స్టేట్మెంట్స్, అవన్నీ మీకు మెయిన్స్లో కవర్ అయిపోతాయండి. ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్లో కవర్ అయిపోతాయి. ప్రిలిమ్స్ అంటే ఫండమెంటల్ థింగ్స్ కాబట్టి మెయిన్స్ ప్రిపరేషన్లు ఇవన్నీ కవర్ అయిపోతాయి. కాబట్టి ప్రిలిమ్స్ అనేది స్టార్టింగ్ చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ స్టూడెంట్ ఏంటంటే ఎలా ఆలోచిస్తారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయిపోతే కంప్లీట్ ప్రిపరేషన్ ఆగిపోతుంది. సో అనే భయంతో చాలా మంది ప్రిలిమ్స్ అనేది 6 months నుంచి చదువుతూ ఉంటారు. అలా అవసరం లేదండి. ప్రిలిమ్స్ అనేది ఫండమెంటల్ థింగ్స్. ఎందుకు భయం వస్తుందంటే ఆస్పిరెంట్కి క్లారిటీ మిస్ అయిపోతారు. సబ్జెక్ట్లో క్లారిటీ బాగుండాలండి. ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా ఎబిలిటీగా ఆన్సర్ చేయగలగాలి. అలా చదువుకోవాలి టాపిక్స్ ఎఫిషియన్సీ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి మెంటార్షిప్ అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా. మెంటార్షిప్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. అంటే కనెక్టింగ్ డాట్స్ అంటారు కదా, అలా అనమాట. కొంతమంది బాగా చదువుతారు కానీ ఇంపార్టెంట్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లో కూడా, అవి తెలియదు అనమాట వాళ్ళకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ చదవడం టాపిక్స్, ఇలాంటివి చాలామంది అబ్జర్వ్ చేయలేరనమాట. సో అక్కడ ఎక్కువ క్లారిటీ మిస్ అయిపోతూ ఉంటారు. సో అటువంటి వాటి కోసం ఏంటంటే ఇప్పుడు మెంటార్షిప్స్ అనే కాన్సెప్ట్స్ చాలా వచ్చాయండి. సో అటువంటి ఏమన్నా వీక్గా ఉంటే ఖచ్చితంగా మెంటార్షిప్స్ అనేది తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రిలిమినరీ కూడా చాలా ఈజీ క్లియర్ అయిపోతుంది. అయితే గ్రూప్ 1కి ఇంటర్వ్యూ ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి, తెలంగాణలో ఇంటర్వ్యూ తీసేస్తారండి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ మీద ఎక్కువ పట్టు సాధిస్తూ ఉంటారు. అసలు ఎలాంటి సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండాలి అంటారు? మనకి లాట్స్ ఆఫ్ మనకి అందులో ముఖ్యంగా 13 సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకుంటా మొత్తం గ్రూప్స్లో, నెంబర్ ఆఫ్ కోర్ సబ్జెక్ట్స్ మొత్తం అన్నీ కలిపి. అట్లేముండదండి, అన్ని సబ్జెక్ట్స్ ఉండవు. టాపిక్స్లా ఉంటాయి, కొన్ని చిన్నవి, కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కోర్ సబ్జెక్ట్స్ మొత్తంగా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? నంబర్ అని చెప్పలేమండి, అది బేస్డ్ ఆన్ సిలబస్. ఓకే, మనకి ఒక 15 లాగా అలా ఉంటాయండి. ఇప్పుడు సిలబస్ బేస్ మీద వాళ్ళు ఆ సబ్జెక్ట్ కోర్ అనేది వాళ్ళు నేర్చుకోవాలి అంటారా, లేకపోతే ఈ సబ్జెక్ట్లో అంటే పలానా ఇన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంటారా? ప్రిలిమ్స్కి అయితే కొన్ని సబ్జెక్ట్స్ స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 13 టాపిక్స్ ఇస్తారు. ఓకే, 13 టాపిక్స్లో కొంతమంది ఏంటంటే టైం లేక కొన్ని 2-3 టాపిక్స్ స్కిప్ చేస్తారు. కొంతమంది ఎస్పెషల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని ఇంకో టాపిక్ ఏదైనా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో కానీ మెయిన్స్ మాత్రం మొత్తం చదవాలండి. అన్ని పేపర్స్కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తూ చదవాలి. కానీ అక్కడ ఎలా స్ట్రాటజీగా స్మార్ట్గా వెళ్ళాలంటే ఇంపార్టెంట్ ఏరియాస్ బాగా హైలైట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఏరియాస్ బాగా హైలైట్ చేసుకొని మెయిన్స్ మొత్తం చదవాల్సిందే. కానీ ప్రిలిమ్స్లో ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ ఉందండి. సో యూపీఎస్సీలో కొంతమంది ఆర్ట్ అండ్ కల్చర్ అనే సబ్జెక్ట్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, పక్కన పెట్టేస్తారు, చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి. సో ప్రిలిమినరీ ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట అది. సో 150కి ఇంతని కట్ ఆఫ్ పెడతారు, 75-70 అలా కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్కి వెళ్తారు. సో కాబట్టి అక్కడ సెంట్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. కానీ మెయిన్స్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఎంత స్కోర్ చేసుకుంటే మనకు అంత టాప్ ర్యాంక్ వస్తుంది. సో కాబట్టి అన్ని పేపర్స్ కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏ పేపర్లో మనం నెగ్లెక్ట్ చేసినా కూడా అక్కడ కోల్పోతాం మార్క్స్ అనేది. సో ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. సో కాబట్టి మెయిన్స్లో అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. ప్రిలిమినరీలో ఇందాక చెప్పినట్టుగా 65% సిలబస్ అనేది బాగా క్లారిటీగా చదివినా కూడా ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయిపోతుందండి. సో ఫస్ట్ ఆ భయం పోగొట్టుకోవాలి. సో క్లారిటీ అనే కాన్సెప్ట్ని బాగా తెచ్చుకోవాలి టాపిక్స్ మీద. అది ఉంటే బాగా ప్రిలిమ్స్ ఈజీ క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు గ్రూప్ 1కి ఫస్ట్ అటెంప్ట్లో ఎవరైనా ఇప్పటివరకు క్వాలిఫై అయ్యారా? అలా క్వాలిఫై అయ్యాలంటే వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? చాలా మంది చేస్తారండి గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా మంది క్లియర్ చేస్తున్నారు, యూపీఎస్సీ లాగా చేస్తున్నారు.
సో ప్రిపరేషన్ అంటే ఎలా స్టార్ట్ చేస్తారంటే ఒక స్ట్రాటజీ అండి మొత్తం. సో వీళ్ళకి ఉంటే ఫస్ట్ టైం క్లియర్ చేస్తారు కదా, సో వాళ్ళందరికీ ఉండే ఒకే క్వాలిటీ కన్సిస్టెన్సీ. అంటే ఫస్ట్ డే నుంచి వాళ్ళ ఎగ్జామ్ చివరి డే వరకు కూడా ఒకే కన్సిస్టెన్సీతో చదువుతూ ఉంటారు. సో చాలామంది స్టార్టింగ్లో మోటివేషన్ వల్ల, ఇన్స్పిరేషన్ వల్ల బాగా స్టార్ట్ చేస్తారు, అందరూ కూడా బాగా స్ట్రాంగ్గానే స్టార్ట్ చేస్తారు. కానీ వెళ్ళే కొద్దీ కన్సిస్టెన్సీ కోల్పోతారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి హిందూ పేపర్ చదవాలి, మామూలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందూ పేపర్ కానీ ఈనాడు పేపర్ ప్రతిరోజు చదువుకోవాలి. చదివి ఆర్టికల్స్ ఉంటాయి, అందులో ఎడిటరీ ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ రాసుకోవాలి. 100 అవర్స్లో రాసుకోవాలి, A4 షీట్లో రాసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతాయి మెయిన్స్కి. అది ఫస్ట్ 10 days, 1 month, 3 months చేస్తారు, తర్వాత ఆగిపోతుంది. సో అలా కాదండి, ఆ కన్సిస్టెన్సీ అనేది ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళే టాపర్ అవుతారు. ఇంకే క్వాలిటీ అవసరం లేదండి. ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ, డిసిప్లిన్కి వెళ్ళాలి, అదొక్కటి ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. ఎందుకంటే వెళ్ళే కొద్దీ ప్రతి థింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి ప్రిపరేషన్లో. సో 2 monthsకి కొన్ని విషయాలు తెలుస్తాయి, 3 monthsకి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. సో టెస్ట్ సిరీస్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎటువంటి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలి, ఎటువంటి బుక్స్ అనేది తీసుకోవాలి, అలా అండి. సో అలా అనేది వెళ్ళే కొద్ది జర్నీలు తెలుస్తూ ఉంటాయి అవన్నీ కూడా. మెయిన్స్లో క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే ఏంటి? మామూలుగా ఆంధ్రప్రదేశ్లో అయితే 2 ఉంటాయండి. తెలుగు మీడియం, తెలుగు టెస్ట్ ఉంటుంది, అంటే తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, మొత్తం తెలుగు ఉంటుంది, తెలుగు రాయాలండి మొత్తం సబ్జెక్టు. 10th స్టాండర్డే ఉంటాయి అన్నీ కూడా, 10th క్లాస్ స్టాండర్డే. ఇంకోటి ఇంగ్లీష్ ఉంటాయన్నమాట. ఇంగ్లీష్లో మనకి ప్యాసేజ్ నుంచి ఆన్సర్స్ రాయడం కానీ, జంబుల్ సెన్సెస్ అంటారు, కాంప్రహెన్సివ్ ఇట్లా ఉంటాయి. ఇవి 2 కూడా SSC స్టాండర్డే ఉంటాయి. కానీ తెలంగాణలో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉందండి. మెయిన్స్ అనేది వండర్ఫుల్గా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను బాగా రాశాడు, అతను రాసిన టాప్ 1 వస్తాడు అనుకోండి, టాప్ 1లో వచ్చేందుకు రాశాడు, ఇంకా మార్క్స్ రిలీజ్ చేయలేదు. ఒకవేళ అతను కానీ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, 0 అయిపోతుంది మొత్తం. సో మెయిన్స్ మొత్తం 0 అయిపోతుంది, అతను ఎంత ఎఫోర్డ్ చేసినా కూడా మిగతా పేపర్స్. సో కాబట్టి క్వాలిఫైయింగ్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈ క్వాలిఫైయింగ్ కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ కమ్యూనిటీస్ ఉంటాయండి. సో జనరల్కి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ అని రావాలంటుంది, సో ఓబీసీస్కి ఎంత ఉంటుంది, SC STకి ఎంత ఉంటుంది, సో PHకి సంబంధించి సపరేట్ ఉంటాయన్నమాట. 40%, 35%, 30% ఇలా ఇస్తారండి. అన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. 150 మార్క్స్ కానీ తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోతారు. అయితే ఈ పేపర్ కూడా ఆల్మోస్ట్ 10% ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారండి ఎవ్రీ ఇయర్. UPSC కావచ్చు, వీటిల్లో కూడా. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 31,000 రాస్తున్నారు. సో 3,000 పీపుల్ ఈజీగా ఫెయిల్ అయిపోతారండి ఈ పేపర్స్లో, నెగ్లెక్ట్ చేయడం వల్లే, నిర్లక్ష్యం చేస్తారు. సో 10th స్టాండర్డే కదా, లాస్ట్ 1 week చదువుకుంటే అయిపోతుంది అనుకుంటారు. సో ఇప్పుడు లాస్ట్ 40 days నుంచి ఎవ్రీడే 1 hour చదవాలండి క్వాలిఫైయింగ్ టెస్ట్. సో ఇక్కడ ఒక పేపర్, ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే 2 papers ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్, 2 ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అయితే 2025లో గ్రూప్స్ రాయాలి అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు? సో ఆల్రెడీ కొందరు మా దగ్గర జాయిన్ అయిపోయారండి, ఫుల్ కోర్సులు ఇవన్నీ కూడా వాళ్ళకి స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్ ఇప్పుడు. అంటే మొన్న ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవ్వలేదు కొంతమంది. అంటే వాళ్ళు ఏది కంప్లీట్ చేసి వెంటనే జాయిన్ అయ్యారు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మొన్న ప్రిలిమ్స్ రాశారు వాళ్ళు గ్రూప్ 2 అప్లై చేయలేదంట, ఫ్రెష్ కాబట్టి. సో ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రూప్ 1 అప్లై చేశారు, అవ్వలేదు. సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కోచింగ్ తీసుకోవాలి, అంటే 1 year కోచింగ్ ఖచ్చితంగా అవసరం అవుతుందనే ఉద్దేశంతో జూలైలోనే స్టార్ట్ చేస్తారండి. మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్కి, 2025 బ్యాచ్ మొత్తం రన్ చేస్తున్నాం ప్రజెంట్. అయితే ఇప్పుడు అక్టోబర్ మంత్ ఎండ్ కల్లా మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, దీనికి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి అంటారు? సో ఆల్రెడీ టైం అయితే కంప్లీట్ అయిపోయిందండి, టెస్ట్లు అయినా జరుగుతున్నాయి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి వాళ్ళకి, వాళ్ళు రాసుకున్నటువంటి నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నోట్ మేకింగ్ అనేది బాగా రివైజ్ చేయాలి. సో ఈ టెస్ట్లు అనేవి కంప్లీట్గా ఆపేయమంటాను నేను, 10 to 12 days ముందు కంప్లీట్గా ఆపేసేసి టెస్ట్లు అన్నీ కూడా. సో మొత్తం రివైజ్, ప్రతి పేపర్కి రివిజన్ చేయాలండి. నోట్ మేకింగ్ కావచ్చు, వాళ్ళు హైలైట్ చేసుకున్న థింగ్స్ కావచ్చు, ఎస్పెషల్లీ సిలబస్లో ఉండే టాపిక్స్ అవే కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి కొన్ని. సో కరెంట్ అఫైర్స్లో వస్తుంటాయి. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అంటారు, Schedule 10 అంటారు మనకి పాలిటీలో. అంటే ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎంపీ కానీ ఇంకో పార్టీలో చేరినప్పుడు అతని మీద డిఫెక్షన్ పెట్టి అతను ఎంపీ పదవి నుంచి కానీ ఎమ్మెల్యే పదవిని తీసేయచ్చు అనమాట. అటువంటి టాపిక్స్ మనకి సబ్జెక్ట్లో ఉంటాయి, యాంటీ డిఫెక్షన్ లా అని. అటువంటి వాటి మీద బాగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు దేశమంతా ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటున్నారు, సో అది కూడా సిలబస్లో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి. సో ఒక జాతీయ పార్టీ, ఒక రీజనల్ పార్టీ జాతీయ పార్టీ అవుతుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా జాతీయ పార్టీ అయింది. సో ఎలా అవుతుంది, దానికి క్రైటీరియా ఏంటి, ఇలాంటివి అనమాట. ఎక్కువ కరెంట్ ఈవెంట్స్ ఎలా ఉంటాయో టాపిక్స్, అవి ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయండి. మెయిన్స్లో క్వశ్చన్స్ కూడా ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్ బేస్డే ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్ అయితే. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే 70% కరెంట్ అఫైర్సే ఉంటాయి. సో పాలిటీలో 30% వరకు ఉంటాయి, ఎకానమీ 50% వరకు ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా చదవాలండి. న్యూస్ పేపర్ అనాలిసిస్లు, అలానే మనకి కురుక్షేత్ర, యోజన మ్యాగజైన్స్ అని కొన్ని ఉంటాయి. ఇవి సబ్జెక్ట్స్తో పాటు యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఏంటంటే అందం వస్తుంది, ఆన్సర్కి అందంగా ఉంటుంది, స్టాటిక్స్ వస్తాయి, ఎగ్జాంపుల్స్ వస్తాయి. వీటి వల్ల మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకుంటారు. అంటే 3 marks పడే చోట 6 marks గెయిన్ చేసుకుంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఆన్సర్ ఎలా ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఎస్ఐని ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఎగ్జామినేషన్ హాల్లో మనకి ఏ క్వశ్చన్ వస్తుందో తెలీదు. మనకి ఏదో 10th class ఎగ్జామ్స్, డిగ్రీలోనూ రాసే ఎగ్జామ్స్ లాగా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి బట్టి రాసే టైప్లో అయితే ఉండదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూసిన తర్వాత ఇప్పుడు ఆ క్వశ్చన్ ప్యాటర్న్ మెయిన్స్లో కూడా మనకి ఎలా
ఎలా అంటే ఒక 3-4 ఆస్పిరెంట్స్ కలిపి ఒక క్వశ్చన్గా వస్తుంది. అలాంటప్పుడు మనకి ఆ క్వశ్చన్కి సంబంధించి ఎస్ఐని ప్రిపేర్ చేయాలి అంటే ఇప్పుడు 200 వర్డ్స్లో ఆన్సర్ కావాలి అంటే ఒక 3-4 క్వశ్చన్స్కి 200 అంటే మినిమం ఒక క్వశ్చన్కి 50 పదాలు రాయాలి అంటే దాని ఆన్సర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటారు? మామూలు జనరల్ స్టడీస్ పేపర్స్ అయితే 200 వర్డ్స్ అండి, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీగా రాసేస్తారు. నిజానికి ఆస్పిరెంట్ దగ్గర 200 వర్డ్స్ కంటే ఎక్కువే ఉంటాయి. ఎస్, అది ఇప్పుడు మనకి అక్కడే వస్తుంది. ఇప్పుడు 3-4 క్వశ్చన్స్ అంటే అన్లాజ్ గా ఉంటుంది, దాన్ని కుదించి రాయటం అంటే కష్టం. ఇప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే నిజంగా ఇదైతే చాలా ఆర్ట్ అండి. చాలా మంది ఆస్పిరెంట్స్ వీళ్ళే టాపర్స్ అవుతారు. సో 300 వర్డ్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ 180 వర్డ్స్ రాయాలనుకున్నారు, వ్యాలిడ్ పాయింట్స్ 180 వర్డ్స్ రాసినా కూడా మంచి మార్క్స్ పడతాయి. సో కొందరు 200 వర్డ్స్ రాసినా 4 మార్క్సే పడతాయి, కొందరు 150 వర్డ్స్ రాసినా 6 మార్క్స్ పడతాయి. ఎందుకంటే వాళ్ళు రాసిన పాయింట్స్ చాలా ఉంటాయి. ఎలా రాయాలంటే ఇది ఒక స్మార్ట్ స్ట్రాటజీ అనమాట. సో ఎస్పెషల్లీ మేము అదే చెప్తాము స్టూడెంట్స్కి మెంటర్షిప్లో, 3 to 4 మార్క్స్ ఎక్కడ మీకు పడతాయో అక్కడ 6 to 8 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఇదే కాన్సెప్ట్తో మేము తీసుకొచ్చాం. మిషన్ కోహినూర్ అని TGPSC గ్రూప్ అನ್ನು. ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఒక క్వశ్చన్ తీసుకుంటాం. క్వశ్చన్ అనేది తీసుకొని ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. సో రష్యా ఉక్రెయిన్ వార్ అనేది మన భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నారు అనుకోండి. సో లేదా రష్యాతో మనకి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే రష్యాకి మనకు మధ్య రిలేషన్స్ ఏవి ఉన్నాయి. సో ఒక 10 నుంచి 15 సబ్హెడింగ్స్ తీస్తాం మేము. 10 నుంచి 15 సబ్హెడింగ్ తీసి వీటిలో ఏ సబ్హెడింగ్స్ ఒక 7 సబ్హెడింగ్స్ బాగా మ్యాచ్ అవుతున్నాయి. సో బాగా ఏవైతే క్వశ్చన్కి మ్యాచ్ అవుతున్నాయో అవి సబ్హెడింగ్ పెట్టాలి. అంటే రిలవెంట్ అండి, 100% రిలవెంట్గా అనిపిస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి. మీ ఆన్సర్ అనేది ఇచ్చిన క్వశ్చన్కి 100% రిలవెంట్గా ఉంటే 10కి 8 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. 80% పడ్డప్పుడు ఏంటంటే 6 మార్క్స్ పడతాయి. 70-60 పడ్డప్పుడు 4 మార్క్స్, ఇట్లా తగ్గుతూ వస్తాయండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ 15 సబ్హెడింగ్స్లో ఏవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి క్వశ్చన్కి అనేది తీసుకోవాలండి. ఈవెన్ బుల్లెట్ పాయింట్స్ అని అంతే. బుల్లెట్ పాయింట్స్ రాసే వాళ్ళు ఉంటారు, పారాగ్రాఫ్స్ రాస్తారు, కొందరు సబ్హెడింగ్స్ పెడతారు, కొందరు సబ్హెడింగ్ కింద మళ్ళీ బుల్లెట్ పాయింట్స్ కూడా రాస్తారు. ఇది బాగా స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చెప్తానంటే క్వశ్చన్కి 200 వర్డ్స్ ఉన్నప్పుడు 180 వర్డ్స్ రాయాలనుకున్నారు, లేదా మీ దగ్గర 400 వర్డ్స్ ఉన్నప్పుడు 180 వర్డ్స్ రాయాలంటే వ్యాలిడ్ అనమాట. క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా బాగా మ్యాచ్ అయ్యే ఉంటాయో అవి రాయాలి. అవి రాసినప్పుడు మార్క్స్ పడతాయి. సో మీరు అడిగినట్టు ఎస్ఏ అనమాట. ఎస్ఏ అనేది 1000 వర్డ్స్ రాయాలి, 10 పేజెస్ రాయాలి. 10 పేజెస్ ఖచ్చితంగా రాయాలంటే ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. సో 800 పేజెస్ కూడా రాయొచ్చు, 800 వర్డ్స్ కూడా రాయొచ్చు. సో 8 పేజీలు రాయొచ్చు, 800 వర్డ్స్ రాయొచ్చు. వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి బాగా. కొందరు 700 వర్డ్స్ కూడా రాస్తారు, కానీ చాలా వ్యాలిడ్గా ఉండాలి ఎస్ఏ, అప్పుడు మార్క్స్ బాగా పడతాయి. సో ఎస్ఏలో అన్ని వర్డ్స్ ఎవరికి ఉండవండి, 1000 వర్డ్స్ ఎవరు చదువుంటారు. ఈవెన్ బయట యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, అటువంటి ఎస్ఏ బట్టి పట్టిన 10 సార్లు చదివినా అదే మ్యాటర్ అక్కడికి వెళ్ళి రాయలేరు. ఎందుకంటే మనకి నార్మల్గా ఉండే హార్ట్ బీట్ వేరు, ఎగ్జామ్లో ఉండే హార్ట్ బీట్ వేరు ఉంటుంది. చాలా టెన్షన్గా ఉంటారు ఆస్పిరెంట్స్. సో ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మల్టీ డైమెన్షనల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నారు, అసలు ఏంటి ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ని ఒక పేజ్ ఎక్స్పాండ్ చేయాలి. ఇంకో పేజ్ అంతా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ తీసుకోవాలి. మన దేశంలో ఎప్పుడైనా జరిగాయంటే మనకి 1951లో జరిగాయి, ఇంకా చాలా ఇయర్స్ లో జరిగాయి. 1952లో కొన్ని రాష్ట్రాలకి మధ్యంతర ఎన్నికలు రావటం ప్రెసిడెంట్ రూల్ వల్ల వచ్చాయండి, కొంచెం ఎన్రాజ్ అవటం అలా జరిగాయండి. అటువంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఒక 1.5 పేజ్ రాయాలండి. తర్వాత దీనివల్ల మనకి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చారు, మాజీ రాష్ట్రపతి గారు. ఆ కమిటీకి సంబంధించిన ఒక పేజ్ ప్రొవిజన్స్ రాయాలి. ఇంకా మనం 3 పేజెస్ రాసాము, ఇంకో 4 పేజెస్ రాస్తే ఎస్ఐ అయిపోతుంది. ఈ 4 పేజెస్ మనం ఏం చేయాలంటే 1.5 పేజ్ మొత్తం అడ్వాంటేజెస్ రాయాలి. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎలక్షన్ కోడ్ అనేది డిఫరెంట్ పార్ట్స్లో లేకుండా, సో మొత్తం సైన్యాన్ని మళ్ళీ తీసుకురాకుండా సింపుల్గా అయిపోతుంది ఒకే సెలక్షన్ మొత్తం కూడా. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, ఎలక్షన్ కమిషన్కి ప్రెజర్ ఉండదు, వర్క్ తగ్గిపోతుంది, చాలా ఫ్రీగా ఉంటారు, మ్యాన్ పవర్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మనకి ఎక్స్పెండిచర్ తగ్గిపోతుందండి చాలా. ప్రతి 6 months ఒకసారి స్టేట్లో కండక్ట్ చేయడం అంటే కష్టం. సో అలా ఉంటాయి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇప్పుడు 5 yearsకి పెట్టారు, మొత్తం లోకల్ బాడీస్తో సహా కండక్ట్ చేస్తారు. ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ వచ్చింది, లేదా ఇంకో స్టేట్లో గవర్నమెంట్ పడిపోయింది. అటువంటి మళ్ళీ ఎలక్షన్ 5 years వెయిట్ చేయాలా, లేదా మళ్ళీ ఎలక్షన్ పెట్టాలా అనే క్వశ్చన్ కూడా వస్తుంది, సందేహము. సో ఇట్లా ఉంటాయన్నమాట. కాబట్టి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అనేది 3 pages రాసేస్తారు. 7 pages కంప్లీట్ అయిపోయినాయి, లాస్ట్ 1 page కన్క్లూజన్ రాస్తారు. ఇలా రఫ్ వర్క్ చేయాలి ఎస్ఏకి ఖచ్చితంగా. 5 minutes బ్యాక్గ్రౌండ్లో రఫ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఎస్ఏ రాస్తారు. సో 15 minutes పెట్టాలండి మినిమం 3 ఎస్ఏకి రఫ్ వర్క్. కానీ ఆస్పిరెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే 15 minutes దానికి పెట్టడం టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేసేస్తారు మనకు వచ్చులేని. ఒక్కసారి ఆగిపోయిన తర్వాత ఫ్లో వెళ్ళదు ఇక. సో చుట్టుపక్కల అందరం చూస్తూ ఉంటారు, ఆగిపోతుంది. సో కాబట్టి ఎప్పుడైనా మనం రఫ్ వర్క్ చేస్తే, రిహార్సల్ చేస్తాం కదా, అంటే రఫ్ వర్క్ చేస్తే మనకి ప్రిపరేషన్ ఎస్ఏ అనేది కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. మనం ఏం రాయాలి అనేది మనం బ్యాక్ సైడ్ లో రాసుకోవాలండి, ఒక పక్క రాసుకుంటూ ఉండాలి. ఈ క్వశ్చన్ కి ఇలా అటెంప్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చదువుతున్నప్పుడే దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేయాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.